హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. సో ఇవాళ మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రతిరోజు హిందూ పేపర్లో ఉన్న ఇంపార్టెంట్ అంశాలు అంటే మనకి సబ్జెక్ట్ వైజు ఎగ్జామ్ పరంగా బాగా యూజ్ అయ్యే వాటిని తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం కదా. వాటికి సంబంధించి ఇవాళ అయితే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ ఎకానమీ పరంగా జాగ్రఫీ పరంగా చాలా మంచి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీటిలో కొన్ని నెంబర్స్ కూడా మంచిగా ఉన్నాయి, ఎందుకంటే చైనాతో ట్రేడ్ ఎలా ఉంది, ఇట్లాంటి మంచి టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మనం ఎలా డిస్కస్ చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని తీసుకొని మొత్తం దానికి సంబంధించిన హిస్టరీ కానీ బ్యాక్గ్రౌండ్ ఏముంది మొత్తం క్లియర్ కట్గా డేటా ఇస్తాం. కాబట్టి ఆ టాపిక్ మీద మీకు ఎలాంటి సందిగ్ధం లేకుండా అంటే కన్ఫ్యూజన్ లేకుండా మీకు నీట్గా అనేది ఇస్తానమాట. కాబట్టి మన డైలీ కరెంట్ అఫైర్స్ని రోజు ఫాలో అవుతూనండి, వాటిని నోట్ చేసుకోండి. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అలాగే స్టేట్ పీసెస్ ఎగ్జామ్లో ఇవి చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. మోస్ట్ ప్రిడిక్టబుల్ టాపిక్స్ అనేవి నేను ఎక్కువగా హిందూ పేపర్ నుంచి చూస్ చేసి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం 14 జూలైకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఏమున్నాయో ఇవాళ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. వీటితో పాటు నెక్స్ట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతిరోజు 5 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో, అవి కూడా చూద్దాం. సో ఫస్ట్ చూడండి, ఇండియా ర్యాంక్స్ 135 ఇన్ ది జెండర్ గ్యాప్ ఇండెక్స్. సో లింగ భేదం అంటారు కదా, జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనే దాంట్లో ఇండియా వచ్చేసి 135 ర్యాంక్ వచ్చిందనమాట. సో చాలా పెద్ద ర్యాంక్, లో ర్యాంక్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే జెండర్ స్కోర్ ఇండియా ర్యాంక్ 135 ఇన్ జెండర్లీ ప్యారిటీ అవుట్ ఆఫ్ ది 146 కంట్రీస్. సో ఇండియా ర్యాంక్ వచ్చేసి 135 అవుట్ ఆఫ్ 146 కంట్రీస్. 146 కంట్రీస్లో 135 ర్యాంక్ అయితే ఇండియాకి వచ్చింది. అకార్డింగ్ టు ది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2020 రిలీజ్డ్ బై ది వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు? ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇంపార్టెంట్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ చేసే, అవి పబ్లిష్ చేసే రిపోర్ట్స్ ఇండిసెస్ మొత్తం కూడా లిస్ట్ చేసి పెట్టుకోండి. ఎగ్జామినేషన్కి చాలా ఇంపార్టెంట్ ఇవి. ఏ ఆర్గనైజేషన్స్ అయినా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి కదా, అవి రిలీజ్ చేసే రిపోర్ట్స్ ఇండిసెస్ ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోవాలి. యూపీఎస్సీలో కానీ స్టేట్ పీసెస్లో ఎప్పుడు ఈ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో అట్లా ఇచ్చింది. ఏ లుక్ ఎట్ ది ఇండియాస్ ర్యాంకింగ్ ఇన్ ది సబ్ ఇండెక్సెస్ బేస్డ్. సో సబ్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎలా ఉంది? సో 2022కి సంబంధించి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 135 ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో 135 ఉంది. నెక్స్ట్ ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీలో 143 ఉంది. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్లో 107. హెల్త్ అండ్ సర్వైవల్లో వచ్చేసి 146. పొలిటికల్ ఎంపవర్మెంట్లో 48 ఉంది. అంటే మన ర్యాంక్స్ చాలా లోగా ఉన్నాం కంపేర్ టు అదర్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, కొన్ని మనకి నార్త్ అమెరికన్ కంట్రీస్, కొన్ని ఏషియన్ కంట్రీస్ కంటే కూడా మనం చాలా అయితే అనుకున్నాం. సో ఇక్కడ ఇంకా చెప్తుందంటే ద గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2022 ఇన్క్లూడ్స్ ది ఇండెక్స్ సేస్ ఇట్ విల్ నౌ టేక్ 132 years టు రీచ్ ది జెండర్ గ్యాప్. సో జెండర్ గ్యాప్ ప్యారిటీ. సో 132 years అయితే పడుతుందని చెప్తున్నారు. ద జెండర్ గ్యాప్ రెడ్యూసింగ్ ఆన్ బై 4 years సిన్స్ 2021 అండ్ జెండర్ గ్యాప్ క్లోజ్ టు 68.1% అనేది జెండర్ గ్యాప్ అయితే ఉందని చెప్తున్నారు. సో ఇంకా బట్ దిస్ డస్ నాట్ కంపెన్సేట్ ఫర్ ది జనరేషనల్ లాస్ బిట్వీన్ 2020 to 2021 యాజ్ ఏ ట్రెండ్ లీడింగ్ అప్ టు ది 2020 షోడ్ అప్ ది జెండర్ గ్యాప్. సో ఇక్కడ మామూలుగా ఇక్కడ 190 ఎస్టిమేటెడ్. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఇక్కడ ఇస్తాను. అంటే మనం ఎప్పుడైనా ఇండియాకి సంబంధించిన ర్యాంకు, సో ఇండియాకి సంబంధించిన ర్యాంక్ గురించి మనము డిస్కస్ చేసేటప్పుడు ఈ చుట్టుపక్కల ఇండియా దేశాలు ఏమున్నాయి, నేబరింగ్ కంట్రీస్ ఉంటాయి కదా. సో నేబరింగ్ కంట్రీస్ యొక్క క్యాపిటల్స్ అంటే వాటి యొక్క ర్యాంక్స్ ఎలా ఉన్నాయి కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి స్టేట్మెంట్స్ అడుగుతాడు, పాకిస్తాన్ ర్యాంక్ ఇస్ బెటర్ దన్ ది ఇండియా, ఇట్లా స్టేట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి చూడండి, ఇండియాస్ ర్యాంక్స్ పూర్లీ అమాంగ్ ఇట్స్ నైబర్స్. సో ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్స్ చూసుకోవాలి. పూర్లీ అమాంగ్ ఇట్స్ నైబర్స్ అండ్ బిహైండ్ ది బంగ్లాదేశ్ 71th ర్యాంకు, 71వ ర్యాంకు బంగ్లాదేశ్. నేపాల్ 96th ర్యాంకు, శ్రీలంక 110. సో మాల్దీవ్స్ వచ్చేసి 117, భూటాన్ వచ్చి 126. సో చూడండి, ర్యాంక్స్ అనేది చాలా ఇండియా కంటే కూడా చాలా బాగున్నాయి. ర్యాంక్స్ అనేది మన నైబరింగ్ కంట్రీస్ ఇండియా కంటే కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి వాటికి. అంటే ఈ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో వచ్చేసి ఇండియా కంటే మంచి పెర్ఫార్మెన్స్ అనేవి ఆ దేశాలు చేస్తున్నాయి అని ఇక్కడ మనకి ప్రూవ్ అయింది. తర్వాత ఓన్లీ ఇరాన్ 143, పాకిస్తాన్ 145, ఆఫ్ఘనిస్తాన్ 146. పెర్ఫార్మెన్స్ వాజ్ వర్స్ దాన్ ఇండియా. ఈ సౌత్ ఏషియాలో అంటే మనకి దక్షిణ ఆసియాలో, సౌత్ ఏషియాలో ఇండియా కంటే కూడా వరస్ట్గా ఇచ్చినవి ఇరాన్ 1, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను. సో రిమైనింగ్ అని నేపాల్, భూటాను, శ్రీలంక, మాల్దీవ్స్ ఇవన్నీ కూడా బెటర్ ర్యాంక్స్ అనమాట. మంచి ర్యాంక్స్ అయితే ఇచ్చాయి, ఇండియా కంటే కూడా మంచి ర్యాంక్స్ ఇచ్చాయి. సో ఇంకా చూస్తే ఇన్ 2021 ఇండియా ర్యాంక్డ్ 140,
2021లో వచ్చి ఇండియా ర్యాంక్ 2021లో వచ్చి 140 ఉన్నదన్నమాట. ర్యాంక్ వచ్చేసి 140 ఉన్నది. ఇప్పుడు 135కి అయితే కొంచెం ఇంక్రీజ్ అయింది. సో అట్లా పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అవుట్ ఆఫ్ ది 156 కంట్రీస్, ఏది 2021లో 156 కంట్రీస్లో 140 ర్యాంక్ అయితే వచ్చింది. సో ద గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ బెంచ్ మార్క్స్ జెండర్ ప్యారిటీ అక్రాస్ ది 4 key డైమెన్షన్స్. సో ఇక్కడ చూడండి 4 key డైమెన్షన్స్ అనేవి ఉంటాయి. 4 key డైమెన్షన్స్ ఉంటాయి. ఈ జెండర్ గ్యాప్ రిపోర్ట్ అనేది ఎలా తీసుకుంటారు అనే దాని గురించి చూసుకుంటే 4 key డైమెన్షన్స్ ఉంటాయి. ఆ 4 key డైమెన్షన్స్ ఏమున్నాయి ఇప్పుడు మనం చూద్దాం. సో వాటికి ఏమున్నాయంటే ఫస్ట్ వచ్చేసి ఎకనమిక్ పార్టిసిపేషన్. సో ఒక్కొక్కటి 4 ఇండికేటర్స్ ఉంటాయి. సో 4 ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇవి ఏమున్నాయి ఒక్కొక్కటి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పారు, ఎకనమిక్ పార్టిసిపేషన్. సో ఎకనమిక్ పార్టిసిపేషన్ ఇక్కడ ఉన్నాయి కదా అవి. సో ఎకనమిక్ పార్టిసిపేషను. సో నెక్స్ట్ ఏముంది, సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఎకనమిక్ పార్టిసిపేషన్, నెక్స్ట్ అండ్ ఆపర్చునిటీ, ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇక్కడ ఉన్నాయి కదా, ఇవ్వండి ఇక్కడ 4 ఉన్నాయి చూడండి, మీకు నీట్గా అర్థమవడానికి ఇక్కడ రాస్తున్నాను. సో ఎడ్యుకేషనల్ అటైన్మెంట్. సో ఎడ్యుకేషన్ ఎలా ఉంది, సో ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఒకటి. సో నెక్స్ట్ తర్వాత థర్డ్ వచ్చేసి మనకి హెల్త్ అండ్ సర్వైవల్. హెల్త్ అండ్ సర్వైవల్. ఫైనల్గా వచ్చేసి పొలిటికల్ ఎంపవర్మెంట్. ఈ 4 ఇండికేటర్స్ని అయితే తీసుకొని ఒక కంట్రీకి, ఏదైనా ఒక కంట్రీకి ర్యాంక్ అనేది ఇస్తారనమాట జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం. సో ఇప్పుడు పొలిటికల్ ఎంపవర్మెంట్ అంటే సో ఎంతమంది ఎంపీలు పార్లమెంట్లో ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేస్ ఫిమేల్ ఎంపీస్ ఆర్ ఉమెన్ ఎంపీస్ వచ్చేసి పార్లమెంట్లో ఉన్నారని కౌంట్ చేస్తారనమాట. ఇట్లా తీసుకుంటే మనకి ఇంతకుముందు ఒక కంట్రీ ఉంది రువాండా. సో రువాండా కంట్రీస్లో ప్రపంచంలోని ఎక్కువ మంది మహిళా ఎంపీలు ఉన్నటువంటి పార్లమెంట్ అనమాట అది. రువాండా కంట్రీలో ఎక్కువ మంది పొలిటికల్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఉన్నారనమాట. సో మోర్ దాన్ 60% ఆఫ్ ది ఎంపీస్ వచ్చేసి అక్కడ ఉమెన్. రువాండా కంట్రీ ఆఫ్రికన్ కంట్రీ అది. సో ఇట్లా ఇండియాలో ఎంత పర్సెంటేజ్ ఉన్నారు, ఇండియాలో చాలా తక్కువ. మనకి మహిళా ఎంపీలు చూడండి చాలా తక్కువ ఉంటారు. అట్లా పొలిటికల్ ఎంపవర్మెంట్లో ఇండియా అనేది చాలా లోలో ఉంది. సో తర్వాత హెల్త్ అండ్ సర్వైవల్ కావాలి. సో హెల్త్ అండ్ సర్వైవల్ తీసుకుంటే మనకి మామూలుగా జనరల్గా మీరు చూడండి ఇంటి దగ్గర, సో మన ఇంటి దగ్గర వచ్చేసి మదర్స్ సిస్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఫుడ్ ఫస్ట్ తినరు. ఫస్ట్ ఇంట్లో సో జెంట్స్ అందరికీ, సో ఫాదర్కి సన్స్కి వీళ్ళందరికీ పెట్టిన తర్వాతే లాస్ట్లో తింటారనమాట. సో ఓకే రిచ్ ఫ్యామిలీస్ అయితే ఓకే, పూర్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకి సరిగా న్యూట్రియన్స్ అనేది అందవు ఫీమేల్స్కి. ఎందుకంటే ఫస్ట్ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఉన్న దాంట్లో ఎక్కువ భాగం వచ్చేసి జెంట్స్కే పెడతారు, ఫాదర్కి తర్వాత సన్స్ వీళ్ళకే ఉంటాయి. వాళ్ళు లాస్ట్లో తింటారు, మదర్ అనే వాళ్ళు లాస్ట్లో తింటారు కాబట్టి వాళ్ళకి పోషక విలువలు అనేవి తక్కువగా ఉంటాయి. ఇది కూడా మ్యాల్ న్యూట్రిషన్కి ఒక ప్రాబ్లం ఉంది ఇండియాలో. సో ట్రైబల్స్ కానివ్వండి, కొంచెం స్లమ్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు, పూర్ ఫ్యామిలీస్, చాలా పూర్ ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళు ఇది ఎక్కువగా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే లాస్ట్లో తింటారు కాబట్టి వాళ్ళకి సరైన పోషక విలువలు అందవు. సో ఒక్కోసారి మంచి ఐటమ్స్ కూడా అయిపోవచ్చు, చేసుకున్నవి ఫుడ్లో అయిపోవచ్చు, కాబట్టి వాళ్ళకి లాస్ట్లో ఏది ఉంటే అదే తింటారు. కాబట్టి అది కూడా ఒక హెల్త్ అండ్ సర్వైవల్ ప్రకారం కూడా చూసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్ అటైన్మెంట్. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చూడండి, ఇండియాలోని కొన్ని రాష్ట్రాలు మారుమూల ప్రాంతాల్లో గర్ల్స్ని చదివించరు. సో గర్ల్స్ని 10th వరకు చదివారు, చాలు ఇక ఆపేద్దాము, సో ఇంటర్మీడియట్ వరకు కానీ ఇట్లా చదివించేసి ఆపేస్తూ ఉంటారు ఎక్కువ ఎడ్యుకేషన్ అనేది. సో ఇప్పుడు రీసెంట్గా ఎడ్యుకేషన్లో మంచి రెవల్యూషన్ రావడం వల్ల ఓకే, సో ఇట్లా అనమాట. సో గర్ల్స్ ఎడ్యుకేషన్ ఎందుకు, గర్ల్స్కి ఎడ్యుకేషన్ ఎందుకు, సో మ్యారేజ్ చేసి పంపించేస్తారు కదా, సో ఇట్లా ఆలోచిస్తారు కదా. ఆ థింకింగ్ ద్వారా ఈ ఎడ్యుకేషన్ అటైన్మెంట్ అనేది చాలా తగ్గిపోయింది చెప్తున్నారు. నెక్స్ట్ ఎకనమిక్ పార్టిసిపేషన్. ఇప్పుడు మనకి ఈ ఎడ్యుకేషన్ అనేది ఉంటేనే కదా వాళ్ళు జాబ్స్ చేయగలరు. సో ఎకానమీలో ఎకనమిక్ పార్టిసిపేషన్ పార్ట్ కాగలరు వాళ్ళు. సో ఈ విధంగా కూడా 4 ఇండికేటర్స్లో ఇండియా చాలా తక్కువగా ఉంది కంపేర్ టు ది నైబరింగ్ కంట్రీస్. మనం శ్రీలంక వీటితో పోల్చుకున్నప్పుడు నైబరింగ్ కంట్రీస్తో చాలా లోగా ఉన్నాం. సో ఇది వచ్చేసి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ ఎకనమిక్ ఫోరం జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనమిక్ ఫోరం అనేది రిలీజ్ చేస్తుంది. ఇది క్లియర్గా చూసుకోండి. సో నెక్స్ట్ చూడండి, న్యూస్లో ఎప్పుడూ ఉంటుంది చైనా ఇండియా టాక్స్ టు బి హెల్డ్ ఆన్ July 17th అన్నారు. సో కార్ప్స్ కమాండర్ లెవెల్ మీటింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ఎఫర్ట్ టు టేక్ పార్ట్ సాల్వ్ ది డిసెంగేజ్మెంట్. చూడండి, ఇండియా అండ్ చైనా ఆర్ షెడ్యూల్ టు హోల్డ్ 16th రౌండ్ ఆఫ్ ది కార్ప్స్ కమాండర్ టాక్స్ ఆన్ July. చైనీస్ సైడ్ అండ్ Moldova is a part of the forward steps to the and disengagement and de-escalation of the ఈస్టర్న్ లద్దాఖ్. సో ఈస్టర్న్ లద్దాఖ్ సంబంధించిన విషయాల గురించి క్లియర్ కట్గా చైనీస్ కౌంటర్ పార్ట్స్ అలాగే ఇండియన్ కౌంటర్ పార్ట్స్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు సో నీట్గా అటెండ్ అయ్యి ఒక మీటింగ్ అనేది చేసుకుంటారు అనమాట. ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఈ మీట్ అనేది, సో చేస్తారు. సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే చైనీస్ సైడ్ అంటారు. ఇన్ అడిషన్ ఆన్ ది ఫోకస్ ఆన్ డిసెంగేజ్మెంట్ అట్ ఏ పెట్రోలింగ్ పాయింట్ 15 ఇన్ ది
గోగ్రా హాట్ స్ప్రింగ్ ఏరియా. సో గోగ్రా హాట్ స్ప్రింగ్ ఏరియా దగ్గర పెట్రోల్ డిసెంగేజ్మెంట్ అనేది జరిగిందనమాట. సో పెట్రోల్ డిసెంగేజ్మెంట్ అనేది జరిగింది, కొంచెం వివాదం అయితే జరిగిందనమాట. పెట్రోలింగ్కి సంబంధించి కొంచెం వివాదం జరిగింది ఇక్కడ చైనీస్కి ఇండియన్ ఫోర్సెస్కి. ఎక్కడంటే సో గోగ్రా హాట్ స్ప్రింగ్ ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి లద్దాఖ్ రీజన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది లద్దాఖ్, ఈస్టర్న్ లద్దాఖ్ రీజన్లో ఉంటుంది. ఏది గోగ్రా హాట్ స్ప్రింగ్ అనే ఏరియా. సో తర్వాత ద ఎఫర్ట్ వుడ్ బి డిస్కస్ డిసెంగేజ్మెంట్ ఫ్రమ్ ది Demchok and Despang, which have been sting points of the last few rounds of talks. సో ఇవి కొన్ని పాయింట్స్ అనమాట, స్టిక్కింగ్ పాయింట్స్, డెస్పాంగ్ అండ్ డెమ్చోక్. సో డెమ్చోక్, డెస్పాంగ్ అనే కొన్ని ఏరియాస్ ఉంటాయి, లద్దాఖ్ రీజన్లో ఉంటాయి అనమాట. సో తర్వాత 15th రౌండ్ ఆఫ్ స్టాక్ ఇక్కడ చూసుకుంటే, సో సిన్స్ స్టాండ్ ఆఫ్ బిట్వీన్ ది May 2020 స్టాండ్ ఆఫ్ జరిగింది ఆర్మీకి మధ్య, చైనీస్ ఆర్మీకి ఇండియన్ ఆర్మీకి మధ్య కొంచెం వివాదం అయితే జరిగింది. సో తర్వాత టూ సైడ్స్ హ్యావ్ సో ఫార్ హెల్డ్ 15 rounds ఆఫ్ స్టాక్స్ డిసెంగేజ్మెంట్ అండర్ ది టేకెన్ ఫ్రమ్ ది బోత్ సైడ్ ఆఫ్ ది ప్యాంగ్సో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి ప్యాంగ్సో లేక్. సో ప్యాంగ్సో లేక్ ఇది వచ్చేసి లేక్. సో ప్యాంగ్సో లేక్ ఎక్కడ ఉందంటే లద్దాఖ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే జరిగింది. గల్వాన్ వ్యాలీ ఒకటి. సో ఇంకా ఇక్కడ జరిగాయి చైనీస్కి, వీళ్ళకి వచ్చేసి గల్వాన్. సో గల్వాన్ వ్యాలీ, తర్వాత డోక్లాం డెజర్ట్, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా ఏంటంటే చైనాకి ఇండియాకి మధ్య బోర్డర్ ఏరియాస్ అనమాట. అక్కడ కాన్ఫ్లిక్ట్ జరిగింది. చైనా వాళ్ళు ఇండియా భూభాగంలోకి చొరబడ్డాము, ఇండియా భూభాగంలోకి వస్తున్నప్పుడు ఇండియన్ ఆర్మీని వాళ్ళు అడ్డుకొని కొంచెం వివాదం అయితే జరిగింది. సో గల్వాన్ వ్యాలీలో అయితే చాలా పెద్ద వివాదం జరిగింది. అక్కడ చైనీస్ సైనికులు కూడా చాలా మంది చనిపోయారు, ఇండియా నుంచి తక్కువ మంది చనిపోయారు. సో ఒకటి వచ్చేసి ఇక్కడ లేక్ ప్యాంగ్సో లేక్ ఒకటి. సో ప్యాంగాంగ్ లేక్ ఒకటి, ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ప్యాంగాంగ్ సో ప్యాంగాంగ్ లేక్ ఒకటి, తర్వాత గల్వాన్ వ్యాలీ, ఈ రెండు వచ్చి లద్దాఖ్లో ఉంటాయి. ప్యాంగాంగ్ లేక్ ఒకటి, గల్వాన్ వ్యాలీ. డోక్లాం డెజర్ట్ వచ్చేసి ఇది భూటాన్కి సంబంధించింది. భూటాను, ఇండియా, చైనా ట్రై జంక్షన్లో ఉంటుంది. కాకపోతే ఇది భూటాన్ భూభాగం, భూటాన్ దేశానికి చెందిన భూభాగం అయినప్పటికీ కూడా అక్కడ ఇండియన్ ఆర్మీయే, ఇండియన్కి సంబంధించిన వాళ్ళే పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు, ఇండియన్ వాళ్ళే ఉంటారన్నమాట. భూటాన్ భాగమైనప్పుడు కూడా మనమే భూటాన్ యొక్క బోర్డర్ని సంరక్షిస్తూ ఉంటాం ఇక్కడ డోక్లాం డెజర్ట్. సో ఈ డోక్లాం డెజర్ట్ కూడా స్టాండ్ అప్ జరిగింది. ఎందుకంటే ఈ డోక్లాం డెజర్ట్ని వచ్చేసి మొత్తం ప్లాట్ ఉంది కదా, పీఠభూమి, దాన్ని చైనా ఆక్రమించాలని ట్రై చేసింది. సో భూటాన్ చిన్న దేశం కదా, సో మన మిలిటరీ పవర్ ఎక్కువగా ఉంటుంది, అగ్రెసివ్ స్టెప్స్ తీసుకొని భూటాన్ ప్రాంతాన్ని ఆక్రమించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తుంది, విలేజెస్ని. చైనా చూడండి ఎక్కువ బార్డర్కి విలేజెస్, బ్రిడ్జెస్, రోడ్స్, రైల్వేస్ వేస్తుంది అనమాట ఎక్కువగా. మనకు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ప్రాంతంలో కూడా చాలా గ్రామాలను వేసాయి అనమాట. సో ఇండియా కూడా చైనా గురించి ఎక్కువ కన్సర్న్ అనేది తీసుకోవాలి. సో మనం ఎక్కువ పాకిస్తాన్ మీదే ఫోకస్ చేస్తున్నాం, కాదు చైనా కూడా మనకి ఒక పెద్ద థ్రెట్గా ఉంది ఫ్యూచర్లో. కాబట్టి చైనీస్ బోర్డర్ కూడా ఇండియన్ గవర్నమెంట్ కాపాడుకోవాల్సిన బాధ్యత అనేది చాలా చాలా ఎక్కువ ఉంది. సో కాబట్టి ఇట్లా డోక్లాం ఈ విధంగా ఉంది. సో ప్యాంగాంగ్ లేక్ ఫిబ్రవరి. సో తర్వాత అండ్ ఫ్రమ్ పీపీపీ ఇన్ జార్జ్ హాట్స్పాట్ ఏరియా, ఇప్పుడు చెప్పాను కదా గోగ్రా హాట్స్పాట్ ఏరియా ఇన్ ఆగస్టు. తర్వాత ఇన్ అడిషన్ టు గల్వాన్ వ్యాలీ, చెప్పాను కదా 2020లో గల్వాన్ వ్యాలీలో కూడా జరిగిందనమాట. సో ఈ విధంగా స్టాండ్ అప్ జరిగాయి చైనీస్కి మధ్య, అలాగే ఇండియన్కి మధ్య. సో ఇక్కడ చూస్తే ఇంకా ట్రూప్స్ డిప్లాయిడ్ ఓవర్ 50,000. ఇక్కడంతా ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ మీకు ఐడియా ఉంది. సో లైన్ ఆఫ్ ఎల్ఓసి అనేది ఎక్కడ ఉంటుంది మనకి, ఎల్ఓసి అనేది చైనాకి మనకి మధ్య ఉంటుంది. సో మామూలుగా మన వాళ్ళు జైశంకర్ మీట్ అయ్యారు, అలాగే ఫారెన్ మినిస్టరు వాంగ్ యీ మీట్ అయ్యారు, చైనీస్ మినిస్టర్ ఇక్కడ G20లో మీట్ అయ్యి నీట్గా డిస్కస్ చేసుకున్నారండి. తర్వాత ఇంకా చూస్తే ఇక్కడ వచ్చేసి మీకు 50,000 ట్రూప్స్ అండ్ హెవీ ఎక్విప్మెంట్ కంటిన్యూ టు బి డిప్లాయిడ్ బోత్ సైడ్ అంది క్లోజ్ టు ది LAC ఫర్ ఏ సెకండ్ వింటర్ వెరీ హై ఆల్టిట్యూడ్. సో ఈ వింటర్లో వచ్చేసి ఎక్కువ ట్రూప్స్ని అయితే డిప్లాయ్ చేస్తారు, చైనా వాళ్ళు చేశారు. అలానే ఇండియన్ నుంచి కూడా ట్రూప్స్ని, ఆర్మీని అయితే ఎక్కువగా ఈ మన ఉంటారు కదా చైనీస్ బార్డర్ని ITBP వాళ్ళు. సో ఎవరుంటారు ITBP. సో ITBP ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఉంటారు. సో వాళ్ళు వచ్చేసి ఎక్కువ ఉన్నారనమాట, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు ఇట్లా. సో ఎక్కువ చేశారు. చైనా హ్యాస్ ఆల్సో అండర్టేకెన్ మాసివ్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. చెప్పాను కదా వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బోర్డర్కి LACకి దగ్గరలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవన్నీ చేస్తున్నారు. సో ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఈ టాక్స్ అనేవి నడుస్తున్నాయి, ఇండియాకి చైనాకి మధ్య బోర్డర్ కాన్ఫ్లిక్ట్స్ ఇలా ఉంటాయి, వాటికి సంబంధించి టాక్స్ అనేవి నడుస్తున్నాయి. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ థింగ్ అయితే చెప్తాను చూడండి, పాలిటీ పరంగా. సో పాలిటీ పరంగా, ఇండియన్ పాలిటీ పరంగా మామూలుగా ఏదైనా కంట్రీస్కి మధ్య ల్యాండ్ అగ్రిమెంట్ జరిగిందనుకోండి, ల్యాండ్ అగ్రిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100th అమెండ్మెంట్. సో ఇండియాలో కాన్స్టిట్యూషన్లో 100th అమెండ్మెంట్ ఏం జరిగింది గుర్తుందా మీకు అందరికీ? 100th అమెండ్మెంట్ వచ్చి ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య ల్యాండ్ అగ్రిమెంట్ జరిగింది. ల్యాండ్ అగ్రిమెంట్ అంటే కొన్ని ఐసిల్స్ ఉన్నాయి, అంటే ఐలాండ్స్ అనమాట, కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, వాటిని డివైడ్ చేసుకున్నారు ఇండియా బంగ్లాదేశ్. అంటే
ఇండియా కల్చర్కి సంబంధించిన ఐలాండ్స్ అన్ని బంగ్లాదేశ్లో ఉన్నాయి. బంగ్లాదేశీ కల్చర్ ఐలాండ్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయన్నమాట. కొంచెం జీవన విధానం ఉండే, పీపుల్ జీవన విధానం ఉండే. అవి ఏం చేశారంటే 100వ అమెండ్మెంట్ ద్వారా మన కల్చర్ ఉన్నాయని మనం తీసుకున్నాము, వాళ్ళ కల్చర్ ఉన్నాయని వాళ్ళకి ఇచ్చేసాము. అంటే కొన్ని ఇచ్చేసాము. ప్రిన్సిలీ స్టేట్ అప్పుడు కూడా డివైడ్ అయిపోయినాయన్నమాట. ప్రిన్సిలీ స్టేట్ అప్పుడు డివైడ్ చేసుకున్నారు అప్పుడు రాజుల కాలంలో. ఇప్పుడు ఏం చేశారంటే మన ఇండియాకి సంబంధించినవి బంగ్లాదేశ్ నుంచి మనం తీసుకున్నాము, మనకున్నవి వచ్చేసి తీసి వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ల్యాండ్ అగ్రిమెంట్ జరిగినప్పుడు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. ఎందుకంటే యూనియన్ టెరిటరీస్ ఫస్ట్ షెడ్యూల్ మనకి ఏముంది, యూనియన్ టెరిటరీస్ ఉంది కదా. సో దాని ప్రకారం వచ్చేసి మనం ల్యాండ్ అగ్రిమెంట్ చేసినప్పుడు, అంటే మనం ల్యాండ్ ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే చేయాలి, రాజ్యాంగ సవరణ అయితే చేయాలి. అట్లా అది గుర్తుపెట్టుకోండి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. అందుకని చెప్పేసి 100th అమెండ్మెంట్ అయితే జరిగిందనమాట. అప్పుడు మామూలుగా డిస్ప్యూట్ జరిగింది అనుకోండి, ల్యాండ్ డిస్ప్యూట్ జరిగింది. ఇప్పుడు చైనా వాళ్ళు మన భూభాగంలో రావడానికి, పాకిస్తాన్ మన దగ్గరకు వచ్చినప్పుడు మనం వాళ్ళని తిప్పి పంపించేస్తాం కదా, వెళ్ళగొట్టేస్తాము. అట్లాంటప్పుడు ల్యాండ్ అగ్రిమెంట్ అవసరం లేదు, ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. అంటే ల్యాండ్ డిస్ప్యూట్ చేసుకున్నప్పుడు షిమ్లా అగ్రిమెంట్ ఇలా ఉన్నాయి కదా, ఎలా మన ఫైరింగ్, సో ఫైరింగ్ బోర్డర్ ఫైరింగ్ అనేది ఆపేయడము, సీజ్ ఫైర్ ఇట్లాంటి వైలేషన్ చేయకుండా చేయడం, ఇట్లాంటి వాటికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ వచ్చేసి ల్యాండ్ అగ్రిమెంట్ జరిగినప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కావాలి. ఇంకొకటి, ఇప్పుడు స్టేట్ నేమ్ చేంజ్ చేస్తారనుకోండి, స్టేట్కి సంబంధించిన నేమ్ చేంజ్ చేస్తే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది అవసరం లేదు. స్టేట్ నేమ్ చేంజ్ చేస్తే, అదే లాంగ్వేజ్ నేమ్ కానీ చేంజ్ చేశారంటే ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. ఎందుకంటే లాంగ్వేజెస్ అనేది కాన్స్టిట్యూషన్లోని 8వ షెడ్యూల్లో ఉంటాయి. 8th షెడ్యూల్లో అఫిషియల్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, అక్కడ మొత్తం వచ్చేసి ఎన్ని ఉంటాయి, 22 లాంగ్వేజెస్ ఉంటాయి. 22 లాంగ్వేజెస్ ఉంటాయి. ఇందులో ఇంగ్లీష్ ఉండదు, ఉర్దూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు మనకి ఇంతకుముందు ఏమున్నది, ఒరియా ఉన్నది, ఒరియా నుంచి ఒడియా చేశారు, ఒడియా చేశారు. కాబట్టి దానికైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేస్తారన్నమాట ఈ విధంగా. కాబట్టి ఇట్లాంటి పాయింట్స్ అనేవి నీట్గా చూసుకోండి. ఇది చైనాకి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే నీట్గా, ఇండియా హ్యాస్ అచీవ్డ్ ది క్లీన్ ఎనర్జీ టార్గెట్ 9 years బిఫోర్ ది డెడ్ లైన్. సో ఇండియా పెట్టుకున్న డెడ్ లైన్ కంటే కూడా 9 సంవత్సరాల ముందే వాళ్ళు ఈ క్లీన్ ఎనర్జీ అనే టార్గెట్ని చేరుకుంటారని ఇక్కడ ప్రిడిక్షన్ ఉందన్నమాట. సో చూడండి, ఇండియా హెస్ అచీవ్డ్ ది క్లీన్ ఎనర్జీ టార్గెట్స్ 9 years ahead ఆఫ్ ది షెడ్యూల్. సో యూనియన్ పవర్ మినిస్టర్ ఆర్కే సింగ్ సెడ్ దట్ సిడ్నీ ఎనర్జీ ఫోరం అనేది జరిగిందనమాట. ఎక్కడ జరిగింది, సిడ్నీలో జరిగింది. ఇంపార్టెంట్, సిడ్నీ ఎకనామిక్ ఫోరం అనేది సిడ్నీ అనేది వన్ ఆఫ్ ది మేజర్ సిటీ, అంటే బిగ్ సిటీ ఆఫ్ ది లార్జెస్ట్ సిటీ ఇన్ ఆస్ట్రేలియా. సో చాలామంది ఆస్ట్రేలియాకి సంబంధించిన క్యాపిటల్ ఏదంటే చాలామంది సిడ్నీ అంటారు. సో ఆస్ట్రేలియా ఒక క్యాపిటల్ వచ్చేసి కాన్బెర్రా. సో ఆస్ట్రేలియా ఒకటి క్యాపిటల్ సిటీ కాన్బెర్రా. సో లార్జెస్ట్ సిటీ ఏదంటే సిడ్నీ. సో ఆస్ట్రేలియా లార్జెస్ట్ సిటీ సిడ్నీ. కాకపోతే కాన్బెర్రా వచ్చి ఆస్ట్రేలియా క్యాపిటల్, గుర్తుపెట్టుకోండి. ఇది సిడ్నీ ఎనర్జీ ఫోరంలో జరిగిందనమాట. సిడ్నీ ఎనర్జీ ఫోరం అనేది రీసెంట్గా ఆస్ట్రేలియా సిడ్నీ జరిగితే అక్కడ మన పవర్ మినిస్టర్ చెప్పారనమాట. సో తర్వాత ఇండియా హెస్ ఇన్స్టాల్డ్ ది 162 gigawatts రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ విచ్ ఈస్ 41% ఆఫ్ ది 402 gigawatts ఆఫ్ ది ఎలక్ట్రిసిటీ ఇన్స్టాల్డ్. సో ఇది మొత్తము మనం వచ్చేసి మొత్తము 162 gigawatts అనమాట. మొత్తం 402 ఉంది, రెన్యూవబుల్ ఎనర్జీకి 402 ఉంటే దాంట్లో 162 gigawatts అంటే 41% ఆఫ్ ది వాటిని అయితే ఇప్పటివరకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము క్లీన్ ఎనర్జీకి సంబంధించిన డేటా అని చెప్తున్నారు. ఇంకా వీ రీచ్డ్ దిస్ టార్గెట్ November 21 అండ్ వాట్ అవర్ ప్రైమ్ మినిస్టర్ డిడ్ వాజ్ యూస్ టు రైస్ కాంబినేషన్ ఆఫ్ ది ఎట్ ది గ్లాస్గో. సో గ్లాస్గో జరిగింది. గ్లాస్గో అనేది ఈవెన్ COP 26 జరిగింది మనకి మామూలుగా గ్లాస్గోలో. ఇక్కడ మామూలుగా మనకి ఈవెన్కి సంబంధించిన COP 26, ఇక్కడ 21 అని ఇచ్చారు. COP 26 అనేది జరిగింది. ఎక్కడ జరిగింది, గ్లాస్గో. సో రీసెంట్గా గ్లాస్గో సిటీలో అయితే జరిగిందనమాట. ఇది స్కాట్లాండ్లో ఒక సిటీ. గ్లాస్గో అనేది స్కాట్లాండ్లో ఒక పోర్ట్ సిటీ. నీట్గా ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ ఏం చెప్పారంటే మొత్తం ప్రైమ్ మినిస్టర్ చెప్పారనమాట ఏ టార్గెట్స్ ఉన్నాయి, ఇండియాకి సంబంధించి ఎలాంటి టార్గెట్స్ ఉన్నాయి క్లీన్ ఎనర్జీకి సంబంధించినవి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా ఏం చెప్పారంటే టు ఇన్స్టాలింగ్ ది 500 gigawatts రెన్యూవబుల్ ఎనర్జీ బై 2030. 2020కి మొత్తం 500 gigawatts అనేది రెన్యూవబుల్ ఎనర్జీని ఇన్స్టాల్ చేస్తామని చెప్పారు. ఇట్ వుడ్ బీన్ దెన్ 50% ఆఫ్ ది ఇన్స్టాల్డ్ కెపాసిటీ. సో 50% ఆఫ్ ది ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని చెప్తున్నారు ఇందులో. సో ఇంకా పర్ క్యాపిటా ఎమిషన్స్ డిస్పైట్ హ్యావింగ్ అమంగ్ ది లోయెస్ట్ పర్ క్యాపిటా ఎమిషన్స్ ఇన్ ది వరల్డ్. ఇండియా వచ్చేసి ప్రపంచంలోనే లోయెస్ట్ పర్ క్యాపిటా ఎమిషన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇండియా లోయెస్ట్ పర్ క్యాపిటా ఎమిషన్స్. సో ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది దేంట్లో, మీథేన్. సో మీథేన్ ఎమిషన్స్లో థర్డ్ ప్లేస్లో ఉంది ఇండియా. సో ఫస్ట్ యూఎస్ఏ, సెకండ్ చైనా, తర్వాత ఇక్కడ మీథేన్ ఇండియా ఉంది.
We have invested in the energy transition because our traditions reach out to respect care of our environment. సో మనకి భారత సంస్కృతి సాంప్రదాయాలు మన ఎన్విరాన్మెంట్ని ఎలా కాపాడుకోవాలో మనకి నేర్పిస్తాయి. చూడండి, సాక్రెడ్ గ్రోవ్స్ అంటారు, చెట్లను పూజిస్తారు. సో చెట్లను పూజిస్తారు, ఇండియాలో నదులను పూజిస్తారు, లేక్స్ను పూజిస్తారు, ఇంకా మనం చూసుకుంటే కొన్ని విగ్రహాలను పూజిస్తారు, స్టోన్తో తయారు చేసిన విగ్రహాలను పూజిస్తారు. సో ఇట్లా సాయిల్ను పూజిస్తారు. కాబట్టి ఇండియాలో ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవడానికి మన సాంప్రదాయాల్లోనే ఇటువంటి ఆచారాలనే ఉన్నాయని చెప్తున్నారు. సో ఇన్ 2015 ఇండియా కమిటెడ్ to ensuring 40% of its energy would be from the renewable energy sources by 2013. సో 2030 కల్లా ఇండియాలో వచ్చేసి 40% ఆఫ్ ఎనర్జీ వచ్చేసి రిన్యూవబుల్ ఎనర్జీ ఉంటుందని చెప్పేసి ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నారనమాట ఇప్పుడు 2015లో. సో ఇది వచ్చేసి పార్ట్ ఆఫ్ ది నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఇది NDCs అని ఒక టార్గెట్ పెట్టుకున్నారనమాట, నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ అని. ఇది ఇంపార్టెంట్. 2016లో ప్రిలిమ్స్ అడిగారు, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో. ఇప్పటికి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో NDC ప్రకారం, నేషనల్ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్ ప్రకారం ఈ విధంగా టార్గెట్ పెట్టుకున్నారు. 2030 కల్లా ఇండియాలో 40% ఆఫ్ ది 100%లో 40% రిన్యూవబుల్ ఎనర్జీ ఉంటుందని. సో తర్వాత ఇంకా చూస్తే, సో ఇక్కడ అందరూ పాల్గొన్నారు అనమాట. పసిఫిక్ ఐలాండ్ నేషన్స్ సంబంధించిన వాళ్ళు, ఇండియా, జపాన్, ఇండోనేషియా, వీళ్ళందరూ కూడా పాల్గొని నీట్గా అయితే డిస్కస్ చేసుకున్నారు లో ఎమిషన్స్కి సంబంధించి. ఇక్కడ ఇంకా చెప్తున్నారంటే, సో ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ said that statement of Australian government foster the connection between investors, business, government with focus on innovations to key energy technology such as the solar, హైడ్రోజన్, క్రిటికల్ మినరల్స్ అండ్ బ్యాటరీస్. సో ఇక్కడ రిన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సోలార్కి సంబంధించి, హైడ్రోలాజికల్ ఎనర్జీ, తర్వాత బ్యాటరీకి సంబంధించింది కావచ్చు, క్రిటికల్ మినరల్స్, కొన్ని మినరల్స్ ద్వారా కూడా విద్యుత్ అనేది చేస్తూ ఉంటారు. వీటి గురించి డిస్కస్ చేసుకున్నారు. తర్వాత ద ఎనర్జీ క్రైసిస్ దట్ హాస్ బీన్, ఇప్పుడు చూడండి ఎనర్జీ క్రైసిస్ ఎక్కువ వచ్చింది డ్యూ టు ది రష్యా అండ్ ఉక్రెయిన్ వారు. సో రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల పవర్ కన్జంప్షన్ అనేది కొంచెం ఎనర్జీ వచ్చింది. ఒకటి ఎనర్జీ క్రైసిసే కాదు, ఫుడ్ క్రైసిస్ వచ్చింది కొన్ని దేశాల్లో. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, ఎందుకంటే రష్యా పెద్ద కంట్రీ, ఉక్రెయిన్ వచ్చేసి ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్, సన్ఫ్లవర్ ఆయిల్ ఇట్లాంటి ఎక్కువగా బార్లీ ఇవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. వీటి వల్ల ఎక్కువ ప్రాబ్లం రావడం వల్ల ప్రపంచంలో చాలా సంక్షోభాలు అయితే వచ్చాయన్నమాట. ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఆయిల్ సంక్షోభం కావచ్చు. సో ఇట్లా వచ్చేసి ఈ విధంగా ఎనర్జీ క్రైసిస్ కూడా వచ్చింది. తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, నెక్స్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రామిస్ టు బ్రేక్ దీస్ కాన్సెప్ట్. ఓకే, ఓవరాల్గా ఇక్కడ మీకైతే ఇటువంటి చూసుకోండి, ఫ్యాక్ట్స్ అయితే కొన్ని చూసుకోవాలి. ఇక్కడ మీరు ఫ్యాక్ట్స్ చూసుకోండి, ఆస్ట్రేలియా, కాన్బెరా. సో ఏ టార్గెట్స్ ఉన్నాయి, ఇండియాకి సంబంధించిన ఏ టార్గెట్స్, ఇవన్నీ కూడా మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఈ ఫిగర్స్ అన్నీ కూడా చాలా చాలా యూజ్ అవుతాయి. సో మెయిన్స్ ఎగ్జామినేషన్లో మీకు ఇట్లాంటివన్నీ మెన్షన్ చేసి రాస్తారంటే, ఇప్పుడు రిన్యూవబుల్ ఎనర్జీ గురించి క్వశ్చన్ అడిగారు మిమ్మల్ని, సో మెయిన్స్లో అడిగారు అనుకోండి, దానికి సంబంధించి ఈ డేటా నీట్గా ఇండియా టార్గెట్స్ ఎలా ఉన్నాయి, ఏ సమ్మిట్లో ఇండియా టార్గెట్స్ ఎలా ఉన్నాయి నీట్గా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. సో మామూలుగా మనకి 2015లో వచ్చేసి మనకి 16లో COP26 జరిగింది. సో COP26 ఎక్కడ జరిగిందంటే ప్యారిస్లో జరిగింది. సో ప్యారిస్లో జరిగింది. ఇక్కడ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అలాగే మనకి ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ దీని ఒక హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ఇండియాలో ఉంది. ఇండియాలో హర్యానా స్టేట్ వచ్చేసి గురుగ్రామ్లో ఉంది. ఇండియాలో గురుగ్రామ్ అనేది ఎంతమంది గురుగ్రాము దాని ఓల్డ్ నేమ్, ఇప్పుడు గురుగ్రామ్లో ఉంది హెడ్ క్వార్టర్స్. సో దీంట్లో ఎవరు ఉంటారంటే మెంబర్స్, మామూలుగా మనకి ఎర్త్ ఉంది కదా, సో ఎర్త్కి ఈక్వేటర్ ఉంటుంది, 0 degreesలో ఈక్వేటర్ ఉంటుంది. సో తర్వాత 23.5 degreesలో నార్త్ కర్కాటక ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికాన్ ఉంటుంది 23 సౌత్. ఈ మధ్యలో ఉండే కంట్రీస్ వాళ్ళు మాత్రమే మెంబర్స్ అనమాట ఇక్కడ ఈ దీంట్లో. ఎందుకంటే సూర్యరశ్మి ఎక్కువ వీళ్ళకి వస్తుంది, సన్లైట్ ఎక్కువ రావడం వల్ల సోలార్ విద్యుత్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో వీళ్ళు మాత్రమే మెంబర్స్గా ఉన్నారు ఇందులో. దేంట్లో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో ఉందన్నమాట. రీసెంట్గా దీనికి అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చింది, IVNO వచ్చేసి అబ్జర్వర్ స్టేటస్ ఇచ్చింది. ఎవరు ఇస్తారు? యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. UNG అనేది అబ్జర్వర్ స్టేటస్ అనేది ఇస్తుంది. ఇది 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. ఇంపార్టెంట్, ఇట్లాంటివి చూసుకోవాలి, ఫ్యూచర్లో అడిగడానికి ఛాన్స్ ఉంటుంది. ఏదైనా ఆర్గనైజేషన్కి అబ్జర్వర్ స్టేటస్ ఎవరిస్తారంటే UNGA అంటే యునైటెడ్ నేషన్స్ మనకి గవర్నర్ అసెంబ్లీ ఉంది కదా, అది ఇస్తుంది అనమాట. సో అట్లనే దీనికి అబ్జర్వర్ స్టేటస్ అయితే ఇచ్చారు. అబ్జర్వర్ స్టేటస్ అనేది వీళ్ళు ఇచ్చారు ఏదికి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి. దీన్ని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అలాగే ఫ్రాన్స్ అధ్యక్షుడు సో మ్యాక్రాన్ అనే వాళ్ళు పెట్టారనమాట దీన్ని కంప్లీట్గా వచ్చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇది ఇండియన్ హెడ్ క్వార్టర్స్ చూసుకోండి, ఎవరెవరు మెంబర్స్గా ఉంటారో కూడా తెలియాలి. ఇది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఏమి ఇచ్చారో. సో తర్వాత ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనీస్ రోజు టు రికార్డ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది 2022. సో ఇండియాస్ ఇంపోర్ట్స్, మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు పెరిగాయి. సో చైనీస్ వస్తువులు బ్యాన్ చేయాలంటున్నాము, కానీ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఎక్స్పోర్ట్స్ టు చైనా స్లిట్స్ 35%. సో మనం ఎక్స్పోర్ట్ చేసే తగ్గి మేకప్ అయింది 19 వచ్చేసి 19.9
$57 billion ఆఫ్ ది 67.08 ఇన్ టోటల్ ట్రేడ్లో ఇంతవరకు ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఇండియాస్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ చైనా రీచ్ రికార్డ్ ఆఫ్ ది $57.51 billion ఇన్ ది ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది ఇయర్లోనే మనము చైనా యొక్క ఇంపోర్ట్స్ అని, మనం చైనా నుంచి చేసుకున్న ఇంపోర్ట్స్ అనేవి చాలా అయితే పెరిగాయని చెప్పి చెప్తున్నారు. సో అకార్డింగ్ టు ది చైనీస్ ట్రేడ్ ఫిగర్స్ రిలీజ్ వెన్స్డే, ఇంపోర్ట్స్ ఆఫ్ ది చైనా న్యూ గుడ్స్ ఆన్ ట్రాక్ అట్ అనదర్ రికార్డ్ ఇయర్. సో అనదర్ సెట్ టు సర్పాస్ ది లాస్ట్ ఇయర్స్ $97.5 billion figures. The trade imbalance is also on the track of with India's exports China shrinking 35%. మన ఇంపోర్ట్స్ అనేది చైనాకి 35% అయితే తగ్గాయని చెప్తున్నారు. సో ఇంకా కరెంట్లీ 9.5 ఇప్పుడు చెప్పాను కదా రీసెంట్ ఫిగర్స్. సో ఇంపోర్ట్స్ రోజు చేస్తే 34.5%. మొత్తం ఇంపోర్ట్స్ మనం చైనా నుంచి ఇండియా చేసుకున్న ఇంపోర్ట్స్ అనేవి 34.5% అయితే పెరిగాయి ఈ ఫస్ట్ హాఫ్ క్వార్టర్లోనే. సో టుడే ట్రేడింగ్ 2021 క్రాసెస్ ది 100 billion ఫర్ ది ఫస్ట్ టైం. మొత్తం వచ్చేసి టూ-వే ట్రేడ్ అంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ రెండు కలిపి $100 billion అయితే క్రాస్ చేస్తాయని చెప్తున్నారు. సో రీచింగ్ 125.6 billion. సో ఇండియాస్ ఇంపోర్ట్స్ అకార్డింగ్ టు ది 97.5 billion ఇండియాస్ యొక్క ఇంపోర్ట్స్. ఇక్కడ డిప్ డ్యూ టు పాండమిక్. సో ఎందుకు వచ్చిందంటే డిక్లైన్ డ్యూ టు ది పాండమిక్, మనకి కోవిడ్ పాండమిక్ ఉంది కదా, దీనివల్ల వచ్చేసి తగ్గిపోయాయి బాగా. ఇంకా ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్ లాస్ట్ ఇయర్ వార్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మిషనరీ. సో ఇక్కడ చూడండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మనం చైనా నుంచి ఏ గుడ్స్ అనేది ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నామో చూడాలి. సో ఇండియాస్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్ చైనా నుంచి మనం బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్ ఏముంది, ఎక్కువ ఎలక్ట్రానిక్సే ఉన్నాయి. మన మొబైల్స్ చూడండి, మొత్తం ఒప్పో ఫోన్ కావచ్చు, షామీ అంటే రెడ్మీ కావచ్చు, ఎంఐ. సో ఇంకా చూసుకుంటే మనకి రియల్మీ, వివో ఇవన్నీ కూడా చైనీస్ ఒకే కంపెనీకి సంబంధించిన బ్రాండ్ అనమాట ఇవి. సో ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ మెషినరీ, కెమికల్స్ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, సో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఆటో కాంపోనెంట్స్. సో ఇవన్నీ కూడా మేజర్ ఇంపోర్ట్స్, మనం చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఇంపోర్ట్స్ అనమాట. సో ఇండియా హ్యాస్ ఆల్సో ఇంపోర్ట్స్ లార్జ్ క్వాంటిటీస్ అండ్ మెడికల్ సప్లైస్ డ్యూరింగ్ ది పాండమిక్. సో చైనా నుంచి మనము చాలా మెడికల్కి సంబంధించిన థింగ్స్ కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇవి రియల్ ఫ్యాక్ట్స్ అనమాట. సో చాలా మందికి తెలియనటువంటి ఫ్యాక్ట్స్ ఇవి. సో మనం చైనా నుంచి కూడా చాలా సిరంజెస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, కొన్ని మెడికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాం చైనా నుంచి. సో తర్వాత చైనాస్ ఓవరాల్ ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ జూన్ రోజెస్ టు 13.2% పెరిగింది. టోటల్ ట్రేడ్ రైజింగ్ 14.3% పెరిగింది. సో జూన్లో వచ్చేసి మొత్తం ఎక్స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ 13.2% పెరిగితే మనకి టోటల్ ట్రేడ్ వచ్చేసి 14.3% పెరిగింది. కంపేర్డ్ విత్ ది 9.5% గ్రోత్ ఇన్ మే. సో 0.1% ఇన్ ది ఏప్రిల్. ఇట్లా నీట్గా ఫిగర్స్ అనేది ఇచ్చారనమాట. సో ఓవరాల్గా మన ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్, చైనాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ తగ్గడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పాండమిక్. సో కోవిడ్-19 యొక్క పాండమిక్ అనేది కూడా బాగా ఇంపాక్ట్ చూపించింది. సో ఇట్లా నీట్గా చైనాస్ ఫారెన్ ట్రేడ్ అనేది బాగా పెరుగుతుంది అనమాట, ఇండియాలో వచ్చి పెరుగుతుంది. ఈ ఫిగర్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఇండియాకి చైనాకి మధ్య మీరు మెయిన్ ఆన్సర్స్లో ఇండియాకి చైనాకి మధ్య రిలేషన్షిప్స్, ట్రేడ్ గురించి అడిగారనుకోండి. సో ట్రేడ్ గురించి అడిగినప్పుడు ఇట్లాంటి ఫిగర్స్ మీరు నీట్గా మెన్షన్ చేస్తారు, నంబర్స్ అనేవి ఇట్లాంటివన్నీ కూడా మీరు అక్కడ మెన్షన్ చేస్తారంటే చాలా చాలా నీట్గా ఉంటుంది. సో ఒక డయాగ్రామ్ మేనర్లో, సో లేకుంటే బార్గ్రాఫ్ మేనర్లో, పై చార్ట్ లాగా ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేశారంటే చాలా నీట్గా ఉంటుంది ఆన్సర్స్లో. సో డయాగ్రామ్స్ చేశారంటే ఎకానమీలో బార్గ్రాఫ్స్ ఇట్లాంటివి సో చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా జాగ్రఫీకి సంబంధించిన ప్రశ్న ఇచ్చారనుకోండి, నేషనల్ పార్క్స్ గురించి ఇచ్చినప్పుడు మీరు ఇండియా డయాగ్రామ్, చిన్న ఇండియా డయాగ్రామ్ వేసి కొన్ని ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గుర్తించారంటే చాలా నీట్గా ఉంటుంది. అంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది డయాగ్రామ్స్లో. కాబట్టి మెయిన్స్ ఆన్సర్ అలా ఆ విధంగా చూసుకోండి. స్టడీకి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డేటా అంతా ఇక్కడ ఉంది, అనాలిసిస్. ఇవి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను పర్సంటేజ్తో సహా. ఇండియా యొక్క మెయిన్ ఇంపోర్ట్స్ ఏమున్నాయి, బిగ్గెస్ట్ ఇంపోర్ట్స్, చైనాకి మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, చైనా నుంచి ఎంత ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, సో పాండమిక్ టైంలో మనం ఏ వస్తువులు చేసుకున్నాము, ఇప్పుడు ఎంత పర్సంటేజ్ పెరిగింది, ఏ మంత్లో ఎంత పెరిగింది కూడా మొత్తం ఓవరాల్గా టూ వే ట్రేడ్ ఎంత ఉంది, మనం ఎక్స్పోర్ట్ ఎంత చేస్తున్నాం, ఇంపోర్ట్ ఎంత వస్తుంది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇవన్నీ వచ్చేసి వాటి డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనము ప్రశ్నలు డిస్కస్ చేసుకుందాం. రోజు 5 ప్రిలిమ్స్కి వచ్చేసి అయితే మనం డిస్కస్ చేసుకుంటాం కదా, ఇవాళ ఏమున్నాయి కరెంట్ ఈవెంట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇవి నేను జనవరి నుంచి మొత్తం కవర్ చేస్తాను, మీ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తూ వస్తాను ఈ ప్రశ్నలు జనవరి నుంచి. సో చూడండి, సో ఫ్రంటియర్ అనేది వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. ఇప్పుడు వచ్చేసి ఫ్రంటియర్ అనేది ప్రపంచంలో ఇప్పుడు ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్ అంట. సో అది ఏ కంట్రీ అని, డెవలప్డ్ బై ఏ కంట్రీ అని అడుగుతున్నారు. సో చైనా, యూఎస్ఏ, సౌత్ కొరియా, జపాన్. సో ఆన్సర్ వచ్చేసి యూఎస్ఏ. సో ఫ్రంటియర్ అనేది యూఎస్ఏకి సంబంధించిన సూపర్ కంప్యూటర్. సో ఇండియాలో ఏమున్నాయి, పరం శివాయ్. సో పరం శివాయ్ అనేది ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. సో రీసెంట్గా దీనికి తర్వాత ఏమైనా అప్డేట్ వచ్చిందా, సో అప్డేట్ వచ్చింది, అవి కూడా నీట్గా క్లియర్ కట్గా చూసుకుంటూ ఉండాలి, మీకు కరెంట్ ఈవెంట్స్ కవర్ చేస్తూ ఉంటాను. సో ఇట్లా, సో యూఎస్ఏ వచ్చేసి ఫ్రంటియర్ అనేది వరల్డ్ ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. ఇది వచ్చేసి 1.1 హెక్సాఫ్లాప్స్.
అంటే మామూలు టెరాఫ్లాప్స్ ఉంటాయి కదా, దానికంటే పెద్ద అనమాట ఇది. సో ఎంబీ తర్వాత జీబీ ఎలానో ఇది ఎక్సాఫ్లాప్స్, టెరాఫ్లాప్స్ తర్వాత ఎక్సాఫ్లాప్స్ 1.1 హెక్సాఫ్లాప్స్ స్పీడ్తో పనిచేస్తుంది, చాలా స్పీడ్తో పనిచేస్తుంది ఇది వచ్చేసి. సో ఫ్రంటియర్ అనేది యూఎస్కి సంబంధించిన ఫాస్టెస్ట్ సూపర్ కంప్యూటర్. సో తర్వాత వాల్మీకి టైగర్ రిజర్వ్. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ విచ్ వాస్ సీన్ ఇన్ ది న్యూస్ రీసెంట్లీ, లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విచ్ స్టేట్ అండ్ యూటీ. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ అనేది రీసెంట్గా వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉందని అడుగుతున్నారు, కేంద్రపాలిత ప్రాంతంలో. సో ఆప్షన్స్ బీహారు, గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, మహారాష్ట్ర. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బీహారు. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఆర్ వాల్మీకి నేషనల్ పార్క్ అనేది బీహార్ రాష్ట్రంలో ఉంది. సో ఇది వచ్చేసి బీహార్ రాష్ట్రంలో ఉంది. సో కాబట్టి ఇట్లాంటివి కూడా న్యూస్లోనే చూసుకోండి. స్టాటిక్ పార్ట్ అయినప్పుడు కూడా న్యూస్లో ఉంటాయి, అవి చూసుకోవాలి. సో తర్వాత గియా మిషన్. సో ఇది వచ్చేసి గియా మిషన్ వాజ్ ఫౌండ్ ఇన్ రీసెంట్లీ అసోసియేటెడ్ విత్ ది స్పేస్ ఏజెన్సీ. ఇది దేనికి సంబంధించి అడుగుతున్నారు. సో ఇక్కడ జాక్సా, నాసా, ఇస్రో, ఈఎస్ఏ. ఇది వచ్చేసి ఈఎస్ఏకి సంబంధించింది. ఇది ఈఎస్ఏకి సంబంధించింది. అసలు ఈ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకు వచ్చేసి స్టార్ క్వాక్స్. మనకి ఎర్త్ మీద క్వాక్స్ వస్తే ఏమంటారు, ఎర్త్ క్వాక్స్ అంటారు, అంటే భూకంపాలు అంటారు, అంటే నక్షత్ర కంపాలు అంటారు. అంటే స్టార్స్ మీద కూడా భూకంపాలలాగా వస్తుంటాయి. మనకి భూకంపాలు వచ్చినట్టే స్టార్స్ నక్షత్రాల మీద ఇలా వస్తుంటాయి కదా, వాటిని రీసెర్చ్ చేయడానికి దీని అయితే గియా మిషన్ అయితే పెట్టారు. ఇది ఎవరిదంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. వీళ్ళ యొక్క రాకెట్ లాంచింగ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఫ్రెంచ్ గయానాలో ఉంది. సో ఫ్రెంచ్ గయానాలో ఉందన్నమాట. వీళ్ళ రాకెట్ లాంచింగ్ సెంటర్ ఫ్రెంచ్ గయానాలో ఉంది. ఎక్కడంటే ఇది వచ్చేసి సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది. యూరోపియన్కి సంబంధించిన రాకెట్ లాంచింగ్ సెంటర్. ఇప్పుడు మన ఇస్రోకి సియర్కోట్లో ఉంది, అట్లనే అమెరికాకి వచ్చేసి మనకి చాలా ప్లేసెస్లో ఉంటుంది అమెరికాకి ఇట్లా. సో నెక్స్ట్ ప్రశ్న వచ్చేసి 4th ప్రశ్న, బీజింగ్ డిక్లరేషన్. సో రీసెంట్గా మనము న్యూస్లో బీజింగ్ డిక్లరేషన్ అయితే చూసాము. ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ది సమ్మిట్ అన్నారు. సో ఇక్కడ చూడండి, చైనా వచ్చేసి G20 సమ్మిట్లో ఉంటుంది, బ్రిక్స్లో ఉంది, SCOలో ఉంది, ఏషియన్లో లేదు, ఏషియన్లో మామూలు అబ్జర్వ్ స్టేటస్. ఇప్పుడు ఈ మూటర్లోనే మోస్ట్లీ ఆన్సర్ ఉంది. సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే మనకు వచ్చేసి బ్రిక్స్ అనమాట. ఈ డిక్లరేషన్ వచ్చేసి మనకి బ్రిక్స్కి సంబంధించింది నీట్గా ఇచ్చారు. ఇప్పుడు చూసుకుంటే బ్రిక్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయో కూడా చూసుకోవాలి. బీజింగ్ డిక్లరేషన్ అనేది బ్రిక్స్కి సంబంధించింది. ఇదేమేమి డిస్కస్ చేస్తుందంటే ట్రేడ్కి సంబంధించింది, సో ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, డిఫెన్స్ పరంగా మొత్తం కూడా అన్ని క్లియర్గా డిస్కస్ చేస్తారు బ్రిక్స్లో. సో బ్రిక్స్లో ఏ కంట్రీస్ ఉంటాయంటే ఫస్ట్ బి అంటే బ్రెజిల్. సో ఆర్డర్లో చూసుకోండి, బ్రెజిల్, రష్యా, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా. సో ఇండియా అండ్ చైనా. ఫస్ట్ బ్రిక్ అని ఉన్నది. తర్వాత లాస్ట్లో వచ్చి సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. సో లాస్ట్లో సౌత్ ఆఫ్రికా యాడ్ అవ్వడం వల్ల ఇది వచ్చేసి మనకి బ్రిక్స్. సో బ్రిక్స్ అయితే అయిందనమాట. సో ఈ విధంగా నీట్గా చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా నీట్గా చూసుకోవాలి. బ్రిక్స్కి సంబంధించిన డిక్లరేషన్స్ ఏమన్నా, ఎప్పుడు ఏర్పడింది, ఆర్గనైజేషన్ సంబంధించి ఏ సంవత్సరంలో ఏర్పడింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, నీట్గా ప్రతిదీ కూడా క్లియర్ కట్గా చూసుకోండి. రీసెంట్ సమ్మిట్ ఎక్కడ జరిగింది, ఇది వర్చువల్ సమ్మిట్ జరిగింది. ఇప్పుడు COVID-19 పాండమిక్ కాబట్టి వర్చువల్ సమ్మిట్లా జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి బీజింగ్ డిక్లరేషన్ అయితే జరిగింది, చూసుకోండి నీట్గా ఇవి. సో తర్వాత కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ చూస్తే మీరు వచ్చేసి విచ్ కంట్రీ హాస్ క్లైమేట్ ది డిటెక్షన్ ఆఫ్ న్యూ కాంబినేషన్ ఆఫ్ 2 సబ్ వేరియంట్స్ ఆఫ్ ది ఓమిక్రాన్. సో ఓమిక్రాన్ యొక్క 2 సబ్ వేరియంట్స్ COVID-19 వచ్చాయన్నమాట ఒక కంట్రీలో. అది ఏది అడుగుతున్నారు. సో ఇక్కడ UK, టర్కీ, సౌత్ ఆఫ్రికా, ఇజ్రాయిల్. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్కి సంబంధించిన కంట్రీలో వచ్చేసి ఈ ఓమిక్రాన్కి సంబంధించిన 2 వేరియంట్స్ అనేది, సబ్ వేరియంట్స్ అనేది వచ్చాయన్నమాట ఇజ్రాయిల్ కంట్రీలో. సో అక్కడ కేసు అయితే రిపోర్ట్ అయింది. కాబట్టి ఇట్లాంటి ఆన్సర్స్ అనేవి నీట్గా చూసుకుంటూ ఉండండి. సో విచ్ హ్యాస్ క్లైమేట్ ది డిటెక్షన్ ఆఫ్ న్యూ కాంబినేషన్ ఆఫ్ 2 సబ్ వేరియంట్స్ ఆఫ్ ది ఓమిక్రాన్ వర్షన్ ఆఫ్ COVID-19 అంటే ఆన్సర్ వచ్చేసి ఇజ్రాయిల్. సో ఈ విధంగా మీరు ప్రతిరోజు నేను డైలీ కరెంట్ అఫైర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, ఈ డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు 5 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. వాటిని కూడా మీరు ఫాలో అవుతుండండి. మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, అలాగే స్టేట్ పీసెస్ అంటే గ్రూప్ 1, ఏబిపిఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ ఇంటిగ్రేటెడ్గా వాటిలో కూడా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తాయి. నేను హిందూ పేపర్ అంతా అనాలిసిస్ చేసి వాటిల్లో మీకు ఎగ్జామినేషన్ పరంగా బాగా ఇంపార్టెంట్ ఉన్నవి కూడా సెలెక్ట్ చేసి వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో చెప్పేవి ఈ ట్రేడ్కి సంబంధించిన కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ, ఎకానమీ, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంటు, మొత్తం గవర్నమెంట్ స్కీమ్స్ ఒకటి ప్రిలిమ్స్ పరంగా మనకి వస్తాయి, అలాగే మెయిన్స్ పరంగా కూడా మనకి పనికి వస్తాయి అనమాట. కాబట్టి మనకి 2 డైమెన్షన్లో ఇవి బాగా వర్కౌట్ అవుతాయి. మీకు యూపీఎస్సీ వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా ఇవి బాగా పనికి వస్తాయి. కొన్ని ఫిగర్స్ కావచ్చు, ఇప్పుడు చైనా గురించి, ఇండియా ట్రేడ్ గురించి అడిగారు అనుకోండి, మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఏ విధంగా ఉందో. సో కాబట్టి 3 స్టెప్స్లో ఇవి డైలీ కరెంట్ అఫైర్స్ బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. సో ప్రతిరోజు ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ రేపు డైలీ కరెంట్ అఫైర్స్లో మనం క్లియర్గా అన్ని అంశాలని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.